హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇది మనందరికీ ఇష్టమైన టీవీఎస్ బ్రాండ్ నుండి వచ్చే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది కొత్త స్కూటర్ అయితే కాదు. ఈ స్కూటర్ యొక్క ఓనర్ తీసుకొని 1 year అయితే అవుతుంది. సో మన సబ్స్క్రైబర్ ది స్కూటర్ అనమాట. సో నేను టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ నడిపి చాలా రోజులు అవుతుంది. సో ఎందుకని ఒకసారి ఈ స్కూటర్ని నడిపి నా రివ్యూని మీతో షేర్ చేసుకోకూడదని ఈరోజు ఈ స్కూటర్ని అయితే నేను నడపబోతున్నాను. 1 year తర్వాత ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, రేంజ్లో ఎలాంటి డ్రాప్ చూడడానికి లభిస్తుందో ఈ వీడియోలోనైతే మాట్లాడుకుందాము. ఎవరైతే టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్స్ వాడుతున్నారో అండ్ ఎవరైతే టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ని కొనాలని ప్లాన్ చేస్తున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మీ దగ్గర ఉన్న ఆర్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రివ్యూని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని అయితే షేర్ చేయండి. అండ్ ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేసాను. సో దట్ మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఒక వీడియోని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఎలాంటి లేట్ చేయకుండా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రైడ్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఇదే మనం నడపబోయే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో స్కూటర్ పైన కూర్చొని నడపబోయే ముందు ఒకసారి దీని 360-degree వ్యూ ఇచ్చేస్తాను మీకు. సో ఇక్కడ మనకు ఒక పెద్ద విండ్షీల్డ్ అనేది వస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్లో మనకి ఈ విండ్షీల్డ్ అనేది ఇక్కడ వరకే ఉంటుంది. దీంట్లో ఎక్స్టెండ్ అయ్యి కాస్త పెద్దగా వస్తుంది. అండ్ ఇక్కడ డిఆర్ఎల్ ఉంది. సో క్రోమ్ ఫినిష్లో మనకి ఈ బ్రేక్ లివర్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి వచ్చేస్తే ఇక్కడ టీవీఎస్ అని లోగో ఉంది. ఇక్కడ చిన్న ఎయిర్ ఇంటేక్ ఒక చిన్న వెంట అయితే ఇచ్చారు. ఇది నంబర్ ప్లేట్ హోల్డర్. అండ్ ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్ యొక్క లోగో ఉంది. అండ్ ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. మొత్తంగా ఈ స్కూటర్లో మనకి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. సో ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అండ్ ఇవి ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ అనమాట. ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. 90/90 సెక్షన్ గల 12 inches ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. సో ఇది స్కూటర్ యొక్క సైడ్ ప్రొఫైల్ అనమాట. దీని బ్యాటరీ మనకి ఫ్లోర్ బోర్డ్ కింద కాదండి, ఇక్కడ సీట్ కింద ఉంటుంది. సో ఈ వెంట్స్ అన్ని బ్యాటరీకి ఎయిర్ని ఇవ్వడానికే. సో ఇక్కడో వెంట్ ఉంది, ఇక్కడో వెంట్ ఉంది. సేమ్ అటు సైడ్ కూడా వెంట్స్ ఉంటాయి. సో దీని ద్వారా ఈ బ్యాటరీకి ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ అనేది వెళ్తుంది. అంటే బయట నుండి వచ్చే గాలి అనేది ఆ బ్యాటరీ లోపలికి వెళ్ళి దాన్ని కూల్ అయితే చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేస్తే దీంట్లో 3.04 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్తో ఈ స్కూటర్ మనకి 100 kilometers రియల్ రేంజ్ అయితే ఇవ్వగలుగుతుంది. దీంట్లో సైడ్ స్టాండ్తో పాటు మనకి సెంటర్ స్టాండ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ స్టాండ్కి ఒక చిన్న సెన్సార్ వైర్ని చూసుకోవచ్చు. ఇది సైడ్ స్టాండ్ సెన్సార్ అనమాట. అంటే మనకి స్టాండ్ తీస్తేనే స్కూటర్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక దీంట్లో మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ గార్డ్స్ కూడా, ప్రొటెక్షన్ గార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు బూట్ ఓపెన్ చేస్తాను. దీంట్లో మనకి 32 liters బూట్ స్పేస్ అనేది ఉంటుంది. చూసుకోవచ్చు. హెల్మెట్, చార్జర్ ఈజీగా పట్టాయి. హాఫ్ ఫేస్ హెల్మెట్ పడుతుంది కానీ ఫుల్ ఫేస్ హెల్మెట్ పట్టదు. అండ్ ఇక్కడ ఒక USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. దీని సాయంతో మీరు మీ మొబైల్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక రేర్ సైడ్ వెళ్ళిపోతే రేర్ సైడ్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. సైడ్ ఇండికేటర్స్ కాస్త చిన్నగా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంకా కాస్త పెద్ద సైడ్ ఇండికేటర్స్ ఇచ్చుంటే బాగుండు. దీంట్లో మనకి BLDC హబ్ మోటార్ అనేది లభిస్తుంది. దీని పీక్ పవర్ వచ్చేసరికి 4.4 kW. అండ్ ఈ మోటార్ సాయంతో ఈ స్కూటర్ 78 kilometers టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది. అది పవర్ మోడ్లో వెళ్తే మీకు 70 నుండి 75 kilometers రేంజ్ అయితే వస్తుంది. అండ్ రియర్లో మనకి డ్రమ్ బ్రేక్స్ అనేవి యూజ్ చేశారు. సో మొత్తంగా ఇదన్నమాట టీవీఎస్ ఐక్యూబ్ ఎస్సీ యొక్క వాక్ అరౌండ్. సో ఇప్పుడు ఈ స్కూటర్ని మనం రైడ్ చేద్దాము. రైడ్ చేస్తూ మిగతా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఇది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ. సో స్కూటర్ పైన కూర్చొని కీ ఇక్కడ పెట్టి తిప్పగానే మనకి డిస్ప్లే అయితే ఆన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు టీవీఎస్ ఐక్యూబ్ వెల్కమ్ వీరన్న అని వచ్చింది. ఈ స్కూటర్ యొక్క ఓనర్ పేరు వీరన్న అనమాట. సో స్పెషల్ థ్యాంక్స్ టు వీరన్న గారు ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఇక్కడ ప్లీజ్ రిట్రాక్ట్ ద సైడ్ స్టాండ్, అంటే మనకు సైడ్ స్టాండ్ వేసింది కదా, ఈ సైడ్ స్టాండ్ తీస్తేనే ఈ స్కూటర్ యొక్క డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తుంది. ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ మోడ్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి డిస్ప్లే అనేది స్టార్ట్ అయిపోతుంది. డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్లో మీకు నార్మల్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఎస్లో మీకు డిస్ప్లే అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. టైం ఇచ్చారు, డేట్ ఇచ్చారు, ఏ మోడ్లో వెళ్తున్నాము అనే మోడ్ ఇచ్చారు. ఈ బటన్ నొక్కితే మనకి మోడ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ స్పీడ్ ఇచ్చారు. సో మీ మొబైల్ని కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు మిగతా డాటా అనేది ఉంటుంది. మీకు కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. సిగ్నల్ ఎంత ఉందో చూపిస్తుంది, ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కనెక్టివిటీ ఫీచర్స్ కిందకి వస్తాయి. దీంట్లో 35+ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ చూస్తుంది. ఇక్కడ DTE అంటే డిస్టెన్స్ టు ఎంటీ 68% బ్యాటరీతో ఈ స్కూటర్ ఇంకా 72 kilometers అయితే వెళ్ళగలుగుతుంది. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ అయితే ఉంది. సో ఇక్కడ చిన్న జాయ్స్టిక్ ఇచ్చారు కదా, ఈ జాయ్స్టిక్తో మనం మిగతా డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు.
చూసుకోవచ్చు. సో ఇవన్నీ జనరలే మనకు అన్ని స్కూటర్స్లో ఉంటాయి. సో ఇక ఎలాంటి లేట్ చేయకుండా దీని రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఈ స్కూటర్ ఎక్కగానే మనం మొదట గమనించేది దీని రైడింగ్ పోస్చర్ అయితే చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అక్కడ చూసుకోవచ్చు ఇంకో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్, కొత్తది అనుకుంటా, ఇప్పుడే పోస్ట్ చేశారు. సో మనది 1 year పాత స్కూటర్, బట్ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా బాగా ఇస్తుంది. హ్యాండిల్ బార్ యొక్క పొజిషన్ కానివ్వండి, సీటింగ్ పొజిషన్ కానివ్వండి, లెగ్ పొజిషన్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ సీట్ క్వాలిటీ కూడా బాగుంది. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్ ఆఫ్టర్ మార్కెట్ సీట్ వేయించాడు, బట్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ స్టాక్ సీట్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక స్విచ్ గేర్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న జాయ్స్టిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిస్ప్లేలో మనకి 35+ కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్కి ఎస్కి ఇదే తేడా అన్నమాట. మీకు దీంట్లో బ్యూటిఫుల్ డిస్ప్లే అనేది లభిస్తుంది. దీంట్లో మనకి 35+ కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. మీ మొబైల్ యాప్తో దీన్ని కనెక్ట్ చేసుకొని మీరు వాటిని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేస్తే సస్పెన్షన్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ ఓలా స్కూటర్ వెళ్తుంది. సో సస్పెన్షన్కి మనం ఎలాంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఒకసారి మనం ఇంక్లైన్లో టెస్ట్ చేద్దాము. నా ముందు చూసుకోవచ్చు ఒక స్లోప్ ఉంది. నాకు తెలిసి ఏ ఫ్లైఓవర్ అయినా మ్యాక్సిమం దీనికన్నా ఎక్కువ ఎత్తు అయితే ఉండదు. సో ఇప్పుడు నేను ఈ హైట్ అయితే ఈ స్కూటర్తో ఎక్కిస్తాను. మేమిద్దరం ఉన్నాము, ఈకో మోడ్లో వెళ్తున్నాను. అండ్ ఇక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు 13 స్పీడ్ నుండి నేను స్టార్ట్ చేశాను. ఇంత పెద్ద ఇంక్లైన్, అసలు అవతల పక్క రోడే నాకు కనిపించట్లేదు, బట్ ఈ స్కూటర్ మాత్రం ఈజీగా దాన్ని అయితే తీసుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. సో ఇవన్నీ దీనికి ఒక పీస్ ఆఫ్ కేక్ అనుకోవచ్చు. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఈ స్కూటర్లో చాలా బాగా వర్క్ అవుతుంది. నేను థ్రాటిల్ వదలగానే ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లేలో రీజన్ అని వచ్చేసి స్పీడ్ అనేది దానంతట అదే తగ్గడం అయితే మొదలెట్టింది. సో ఇక్కడ ఒక యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాము. ఆ స్లోప్ చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ స్విచ్ గేర్ క్వాలిటీ ఇవన్నీ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సైడ్ మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు ఆ చివరి వరకు ఈ మిర్రర్లోనైతే కనిపిస్తుంది. సో నో ఇష్యూస్ విత్ ద సైడ్ మిర్రర్స్, చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ స్లోప్లో నేను థ్రాటిల్ వదిలేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను బ్రేక్ ప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు. రీజనరేటివ్ అనేది అదే అప్లై అవుతుంది. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను బ్రేక్స్ అప్లై చేయాలి. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీకు ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. రీసెంట్గానే దీని రేర్ బ్రేక్ యొక్క ఆ డ్రమ్స్ అనేవి మార్చడం జరిగింది, బ్రేక్ లైనర్స్. సో ఆ లైనర్స్ వేరిన అయ్యే వరకు మనకి చిన్న చిన్న సౌండ్స్ అనేవి వస్తాయి. కాకపోతే బ్రేకింగ్ బైట్ మాత్రం చాలా బాగుంది. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇచ్చారు, రేర్లో డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. బోత్ బ్రేక్స్ ఆర్ ప్రెటీ గుడ్. అండ్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. 1 year అయినప్పటికీ మనకి సస్పెన్షన్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఈ రేంజ్ తగ్గడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. ప్రస్తుతం దీంట్లో 74% ఛార్జింగ్ చేస్తుంది, 78% డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది. సో ఇదైతే అక్యురేట్గా ఉంటుంది. ఇంకొక 3-4 కిలోమీటర్లు ఎక్కువే వస్తుంది కానీ తక్కువ అయితే రాదు. సో దీన్ని అయితే మనం నమ్ముకోవచ్చు. ఖచ్చితంగా మీకు 100+ కిలోమీటర్ల రేంజ్ అయితే ఈ ఐక్యూబ్ స్కూటర్లోనైతే వస్తుంది. ఇక స్పీడ్ గురించి మాట్లాడుకుంటే దీని టాప్ స్పీడ్ 78 kmph. బట్ ఇప్పుడున్న ఈ సిటీ కండిషన్స్లో మనం ఆ స్పీడ్ని అయితే టెస్ట్ చేయలేము. అండ్ నన్ను అడిగితే మాత్రం మీరు సిటీలో లోకల్లో తిరగాలనుకుంటే ఈకో మోడ్ అనేది మీకు మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. ఈకో మోడ్లోనే దీని స్పీడ్, దీని థ్రిల్, దీని పర్ఫార్మెన్స్ అనేది మనకి మోర్ దెన్ ఎనఫ్, చాలా సరిపోతుంది. ఇక్కడ ఒక రఫ్ ప్యాచ్ వచ్చింది, నేను దీంట్లో నుంచి వెళ్తాను. ఓకే, మరీ అంత హార్డ్గా లేదు సస్పెన్షన్, గుడ్. ఫ్రంట్ది కొంచెం హార్డ్గా ఉంది, రేర్ది మాత్రం బటర్ స్మూత్. సో మన సబ్స్క్రైబర్ అయిన వీరన్న గారు, ఈ స్కూటర్ ఓనర్ పేరు వీరన్న అన్నమాట. సో వీరన్న గారు రేర్ బ్రేక్ గురించి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. బట్ నాకు తెలిసి ఈ స్కూటర్లో ఆ రేర్ బ్రేక్ ఇష్యూ ఉందనుకుంటా. చూసుకోవచ్చు బ్రేక్ ఎక్కడి వరకు వస్తుందో ఈ లివర్. సో డ్యూ టు దిస్ రీజన్ ఆయనకి వెనక బ్రేక్ అయితే సరిగ్గా పడట్లేదు, ముందు బ్రేక్ మాత్రం బాగుంది. సో ఆయన వెనక బ్రేక్ బాగాలేదని కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఒకసారి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే ఐ థింక్ దే కెన్ ఫిక్స్ దిస్. ఒకసారి అయితే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తానికి రీజన్ అయితే పనిచేస్తుంది. దీనివల్ల మన బ్యాటరీకి కొంచెం ఛార్జ్ వెళ్ళి రేంజ్ ఇంప్రూవ్ చేయడంలో ఇదైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో కాన్స్టెంట్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది, ఇప్పుడు తగ్గింది. సో టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్స్లో నాకు నచ్చేది అండ్ ఒక రీజన్ నచ్చకపోయేది కూడా రీజనరేటివ్ బ్రేకింగే. మీకు ఎప్పుడైనా ఇలా థ్రాటిల్ ఇచ్చి చైన్ ఒప్పేసి మీరు థ్రాటిల్ వదిలేస్తే మాత్రం స్కూటర్ స్పీడ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. అప్పుడు మనకి చిరాకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
సో ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఈ రీజన్ బ్రేకింగ్ని ఆఫ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చుంటే కూడా బాగుండేది. కొత్తగా వచ్చిన ఏథర్ అండ్ ఓలా అప్డేట్లో వాళ్ళు రీజనరేటివ్ బ్రేకింగ్ని ఆఫ్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చారు. బట్ ఈ టీవీఎస్ ఐక్యూబ్లో మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి లేదు, ఆఫ్ చేయడానికి లేదు. మీరు ఇలా నడుపుతూ ఉన్నారు, మీకు ఇలా రిస్ట్ పెయిన్ వచ్చి మీరు చేతి వదిలేస్తే మాత్రం స్పీడ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అదర్ దెన్ దట్ మనకి రేంజ్ బూస్ట్ చేయడంలో ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మొత్తంగా బ్రేక్స్ బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది, రైడింగ్ పోస్చర్ బాగుంది, చాలా కాన్ఫిడెంట్ ఇన్స్పైరింగ్గా ఉంది. సో 10,000 ఎక్స్ట్రా పే చేసినందుకు డిస్ప్లే బాగుంది. సో 1 year బ్యాక్ ఈ స్కూటర్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1.4 lakhs రూపీస్ ఆన్ రోడ్ అనమాట. సో ఇప్పుడు మనకి సబ్సిడీ రివైజ్ అవ్వడం, ప్రైజెస్ పెరగడంతో ఇది 1.55 to 1.6 lakh ఎక్స్షోరూమ్ కాదు ఆన్ రోడ్కి వచ్చేసింది. ఏపీలోనైతే నాకు తెలిసి 1.7 lakh వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ ప్రైస్కి ఇది వర్త్ అంటే 100 kilometers రేంజ్ అంటే నేను వర్త్ కాదనే చెప్తాను. బట్ ఇఫ్ యూ వాంట్ ఎ రిలయబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రమ్ టీవీఎస్ అండ్ దీంట్లో BLDC సబ్ మోటర్ ఉంటుంది, మీరు దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోవాలి. మిడ్ డ్రైవ్ మోటర్ ఇచ్చుంటే బాగుండు, బట్ ఇది మిడ్ డ్రైవ్ మోటర్కి ఈక్వల్గానే మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో నో ప్రాబ్లమ్ ఆన్ దట్ పార్ట్. సో మొత్తంగా ఇండికేటర్స్ బాగున్నాయి, ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ అయితే లేవు. సో ఈకో మోడ్లోనే చూసారా, ఇలాంటి రోడ్లకి ఈకో మోడ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఒకసారి మీకోసం నేను స్పోర్ట్స్ మోడ్లో కూడా వేస్తాను దీన్ని. ఇక్కడ ఈ మోడ్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఇది స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి, ఈకో, స్పోర్ట్స్ అండ్ రివర్స్ ఎంగేజ్ చేయాలంటే పార్కింగ్ బటన్ని ప్రెస్ చేయాలి. ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి 4 ఇండికేటర్లు అనేవి వెలుగుతాయి. సో ఇప్పుడు నేను స్పోర్ట్స్ మోడ్లో వేశాను, చూసుకోవచ్చు. ఇక్కడ థీమ్ అనేది మారిపోయింది, మొత్తం మనకి రెడ్డిష్ ఆరెంజ్లో వస్తుంది. ఈకో మోడ్ అంటే మనకి బ్లూ కలర్లో వచ్చేది. సో ఇక్కడ చూసుకోవచ్చు, పెద్దగా తేడా ఏమీ లేదు ఈకో మోడ్కి పవర్ మోడ్కి. బట్ దీంట్లో కొంచెం ఇనీషియల్ పికప్, ఆ టార్క్ అనేది ఎక్కువ ఉంది అంతే. ఇక్కడ చూసుకోవచ్చు, దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 78 kmph అనమాట. సో ఈజీగా ఇది 80 వరకు అయితే వెళ్తుంది. బట్ అంత స్పీడ్ అయితే ఇక్కడ నేను కొట్టలేను కాబట్టి నేనైతే మీకు చూపించలేను. బట్ సిటీ కండిషన్స్లో మాత్రం ఈకో మోడ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే మాత్రం 70 to 75 kilometers రేంజ్ అయితే వస్తుంది ఇది. సో ఫ్రెండ్స్, మొత్తంగా ఇదన్నమాట ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ రివ్యూ ఆఫ్టర్ 1 year. అంటే స్కూటర్ తీసుకున్న 1 yearకి ఏమైనా మారాయా అంటే ఈ బ్రేక్స్ కాస్త అరిగిపోయాయి, కానీ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ అండ్ బ్యాటరీలో మాత్రం ఎలాంటి డీగ్రేడేషన్ అయితే లేవు. సో కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో ఏథర్లో, ఓలాలో ఈ బ్యాటరీ డీగ్రేడేషన్ ఉన్నట్టు నేను విన్నాను, కానీ టీవీఎస్ ఐక్యూబ్లో మాత్రం ఇంతవరకు నాకు ఎవరు కంప్లైంట్ చేయలేరు. అండ్ ఈ స్కూటర్ కూడా ప్రెటీ గుడ్, బాగానే తిరుగుతుంది. సో ఇంతే. మరి మీరు ఎవరైనా ఈ టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లు వాడుతూ ఉంటే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రేంజ్లో ఏమైనా డ్రాప్స్ ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి కింద కామెంట్ చేయండి. సో వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ వేసుకొని ఈవీ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.